కనేకల్ మఠం శివశంకర్ అండ్ కళావతి గారు సకుటుంబ సపరివార సమేతంగా ఇద్దరు అమ్మాయిలు పూర్ణిమ జీవిత శంకర్ అండ్ మల్లికార్జున ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు ఇలా సకుటుంబ సపరివార సమేతంగా మన లక్షల మందికి రిటైర్మెంట్ జరుగుతుంది. కానీ ఈరోజు ఇక్కడ జరిగే రిటైర్మెంట్ సంథింగ్ స్పెషల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఆయనది లైఫ్ జర్నీ. అంటే ప్రతి ఒక్కరు పుడతారు, పెరుగుతారు, చదువుతారు, ఉద్యోగాలు వస్తాయి, పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, ప్రమోషన్లు వస్తాయి, బాగా సంపాదిస్తారు, ఇల్లు కడతారు, లైఫ్లో సెటిల్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోతారు. కానీ అవన్నీ ఎవరికి తెలియవు. ఇప్పుడు కేఎం శివశంకర్, కనేకల్ మఠం శివశంకర్ అంటే లెట్ us స్టార్ట్ ద మూవీ. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో సిద్ధలింగయ్య ఈరమ్మ దంపతులకు 3వ సంతానంగా జన్మించిన ఒక అబ్బాయి చిన్నప్పటి నుండి తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళుతూ 5వ తరగతి వరకు బూదగవిలోనే చదువుకొని దూరం వెళ్లి రావడం కష్టమైన ఇష్టంగా ఆడుతూ పాడుతూ తోటి స్నేహితులతో వెళ్లి రావడం మరిచిపోలేని మధుర క్షణాలు. పెళ్లి, అత్తారింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు తన భర్తతో పాటు పొలం పనులు, ఇంటి పనులు చేస్తూ కష్టాలను సైతం ఇష్టంగా మలుచుకుంటూ జరిగిన జీవిత ప్రయాణం ఒక అందమైన మధుర జ్ఞాపకం. అలా 5 సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు, ఆ కష్టాలను ఇష్టంగా జొన్న రొట్టెలు, కొర్రన్నం, దాదాపు 15 మంది ఉండే కుటుంబంలో అన్ని పనులను అందరూ కలిసి చేసుకుంటూ ఉదయం 6 గంటలకే పొలం పనులకు వెళ్లి స్వచ్ఛమైన పల్లెటూరి జీవితాన్ని గడపడం ఒక అందమైన మజిలీ. 1989వ సంవత్సరం జూన్ 13వ తేదీ ఆనందం వెల్లివిరిసిన రోజు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి పుట్టడం, అలా పెరుగు తర్వాత గార్లదిన్నెలో మొదటి పోస్టింగ్ తో 5 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి, రైల్వే జీపీఎస్ గా 2 సంవత్సరాలు సర్వీస్ చేసి, 5 సంవత్సరాల పాటు అనంతపురం టౌన్ లో సర్వీస్ చేసి, పుట్టపర్తిలో 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత పామిడికి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రావడం, పామిడి పోలీస్ స్టేషన్ కి ఏఎస్ఐ గా ప్రమోట్ కావడం, 2 సంవత్సరాల సర్వీస్ తర్వాత కూడేరు పోలీస్ స్టేషన్ లో 4 సంవత్సరాలు, ఏఎస్ఐ గా 2025 సంవత్సరం మే 31వ తేదీ రిటైర్ అవ్వడం జీవితంలో ఒక అందమైన ప్రయాణం. కానిస్టేబుల్ గా, హెడ్ కానిస్టేబుల్ గా, ఏఎస్ఐ గా పనిచేసిన ప్రతి ప్రాంతంలో మంచి పేరుతో ప్రతి అధికారికి చేదోడు వాదోడుగా తప్పులో సెటిల్ కావడం ఆనందదాయకం. తనను వెనక్కి తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నమే ఈ చిన్న చిత్రం. మమ్మల్ని ప్రతి క్షణం ప్రతి విషయంలో గెలిపించిన మా నాన్నే మా హీరో. ఈరోజు మేము మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ చేశాము. ఈరోజు అది చేయగలిగినాము అంటే అది యాంకర్ మహేష్ రాజు సార్ వల్లనే ఇది సాధ్యమైంది. అసలు మాకు ఎలా ఈవెంట్ చేయాలి అనే విషయం కూడా తెలియదు. స్టార్టింగ్ డే 1 నుంచి మా ఫ్యామిలీలో మెంబర్ లాగానే మాతో కలిసిపోయి మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అసలు విసుక్కోకుండా మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. ఈవెంట్ని చాలా బాగా జరిపించారు. మేమే సొంతంగా ఏమైనా ట్రై చేసుంటే అసలు ఏమీ చేయకపోయే వాళ్ళం. ఈరోజు ఈవెంట్ యాంకర్ మహేష్ రాజు సార్ వల్లనే సాధ్యమైంది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను మా నాన్న వాళ్ళకి ఏదో ఒకటి లైఫ్ మెమొరీ ఇచ్చింది అంటే అది తన వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఏవి అంటే ఇంకా అసలు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికే లేదు. అది 100% ఇచ్చారు తను. మేము చేయగలిగితే అసలు అది అసాధ్యం. అసలు ఏదైనా చేయగలరు అని తను నిరూపించారు. మేము ఇచ్చిన ప్రతి ఒక్కటి డీటెయిల్స్ కానీ అది ఏదైనా సరే ప్రతి ఒక్కటి తను కలెక్ట్ చేసుకొని ఎన్నిసార్లు ఫోన్ చేసినా విసిగించుకోకుండా ద బెస్ట్ ఏవి హీ హాస్ గివెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. He is the best anchor in the Anantapur district. The word I can say that. నేను చూసిన యాంకర్స్ లో ద బెస్ట్ యాంకర్ అంటే అది మహేష్ రాజు సార్ అనే. ఆయన ఏ ఈవెంట్ అయినా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఇది ఫస్ట్ మాది ఈవెంట్ చాలా బాగా జరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో what we have expected he has given 1000 times what apart from our expectation. So he is very great and he did a very great job. Thank you Mahesh Raju sir. నమస్కారం సార్. మహేష్ గారు, మీరు మా ఫ్రెండ్ రిటైర్డ్ ఫంక్షన్ సూపర్గా చేసినారు. సూపర్ డూపర్గా చేసినారు. బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చేయాలని, మేము కూడా ఇలాంటి ప్రోగ్రాం మళ్ళీ మేము కూడా పిలవాలని, నేను కూడా చేసుకోవాలని, రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో ఫంక్షన్లో తమను పిలుస్తాను. గ్యారంటీగా తమను పిలిచి మా ప్రోగ్రాం చేసుకోవాలని
చాలా ఉంది సార్. ఈ ప్రోగ్రామ్ మాత్రము మా ఫ్రెండ్ శివశంకర్ ప్రోగ్రాము చాలా చాలా బాగా చేశారు సార్. చాలా ఉన్నది. మంచి డెకరేషను, మంచి ఆప్యాయత అన్నీ ఉన్నాయి సార్ మీ దాంట్లో. మీ మాటలు, మీ యొక్క తీరు చాలా బాగా మాట్లాడే తీరు బాగుంది సార్. చాలా ఈసారి మా ప్రోగ్రాంలు కూడా చేయాలని, మా ఫ్రెండ్స్ ప్రోగ్రాం కూడా చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. నేను యాంకర్ మహేష్ గారిని కలవాలంటే నాకు ఈ మేజర్‌గా సుమన్ సార్ తరపు నుంచి నాకీ వచ్చింది. మా సుమన్ సార్ ఆర్టిస్ట్ సుమన్ సార్ తెలుగు, కన్నడ చానా ఒక 500 ఫిల్మ్స్ చేశారు వాళ్ళు. నేను వాళ్ళది ఒక ఫిల్మ్ చేస్తున్నాను. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నాది. 'మార్నమి' అని ఫిల్మ్ చేస్తున్నాను. దాంట్లో అప్పుడు మా భార్య ఫోన్ చేసింది. నేను సుమన్ సార్ దగ్గర ఉన్నాను. అప్పుడు ఫోన్ చేసి నాకు చెప్పింది ఏమని, డాడీ రిటైర్మెంట్ చేస్తున్నాము, ఫంక్షన్ చేయాలని. నేను అప్పుడు వాళ్ళని అడిగాను. వాళ్ళు చెప్పారు నాకి, లేదు మహేష్ గారని ఉన్నారు, అంటే మహేష్ గారని ఉన్నారు, సూపర్‌గా యాంకర్ చేస్తారు. మీకు ఈ అనంతపురంకి చాలా దగ్గర గుంతకల్లని, అక్కడ ఉన్నారు, మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పారు. నేను టెన్షన్‌లో మర్చిపోయాను. మా భార్యకి ఒకటి చెప్పాను. మా భార్య దాంట్లో యూట్యూబ్‌లో ఇప్పటికి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకొని చెప్పింది నాకు, ఇట్లా నంబర్ ఉంది దొరికిందని. మా అమ్మ ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి సార్ దగ్గర పోయి చూసుకొని వచ్చాము. వాళ్ళ వీడియో అంతా చూసాము. చాలా సూపర్‌గా ఉంది. మా ఫ్యామిలీ అంతా హ్యాపీ అయిపోయాము. సూపర్‌గా చేశారు ఫంక్షన్ను. నేను ఇట్లా ఉంటుందని ఎక్స్‌పెక్టేషన్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. మాకు ఏం థాట్ ఉందో, మాకు ఏం కావాలో అది నీట్‌గా వాళ్ళు మాకి బేజారు కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుందని నీట్‌గా చేశారు. వాళ్ళకి నాకు మా ఫ్యామిలీ అంతా చాలా ఫిదా అయిపోయాం సార్. మా మామగారు కేఎం శివశంకర్ గారు రిటైర్మెంట్లో యాంకర్ మహేష్ రాజ్ గారు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఆయన వాక్చాతుర్యం చాలా బాగుంది. ఎందుకంటే షో నడిపించాలంటే ఒక హీరో ఉండాలి. హీరోనే యాంకర్. ఇట్లా షోకి యాంకర్ అనే వ్యక్తి లేకపోతే షోకి అందం ఉన్నదన్నమాట. ఆ అందానికే అందం యాంకర్. ఈ యాంకర్ మహేష్ రాజ్ గారు సూపర్ చాలా సూపర్గా చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. యాక్చువల్‌గా యాంకర్ మహేష్ సార్‌ని మా ఫాదర్ రిటైర్మెంట్ ఫంక్షన్‌కి ఇన్వైట్ చేశాము. సో, మాకు ఏవి చేయడం నుంచి ఫంక్షన్‌కొచ్చి ఫంక్షన్ బాగా సక్సెస్‌ఫుల్‌గా జరిపించడానికి కారణమైన యాంకర్ మహేష్ సార్ గారికి ఫస్ట్‌లీ నా థ్యాంక్ యూ. మమ్మల్ని బాగా ఇన్వాల్వ్ చేశారు. పిల్లలతో గేమ్స్ ఆడిచ్చారు. పెద్దలతో కూడా గేమ్స్ ఆడిచ్చారు. సో, అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జస్ట్ రిటైర్మెంట్ అంటే రావడం, గిఫ్ట్ ఇచ్చి వెళ్ళడం కాకుండా అందరినీ గేమ్స్‌లో ఇన్వాల్వ్ చేసి అందరినీ నవ్వించడం, అందరినీ ఎనర్జీగా ఉండటం, ఫంక్షన్ అయ్యేదాకా చాలా ఎనర్జెటిక్‌గా ఉంచి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేశారు. థ్యాంక్ యూ సార్. యాంకర్ మహేష్ రాజు యాంకరింగ్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. మేము అనేక ప్రోగ్రామ్స్ చూసినాను. అతని యాంకరింగ్ కానీ, అతను మాట్లాడిన తీరు కానీ చాలా మనుషులకి బాగా ఆకట్టుకున్నాయి. మంచి వాయిస్ ఉన్నది. అతని వాయిస్ మంచి క్లారిటీగా ఉన్నది. వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్. యాంకర్ మహేష్ రాజు ఇక్కడ ప్రోగ్రామ్ అన్న చాలా బాగా కండక్ట్ చేశాడు. యాంకరింగ్ చాలా బాగుంది అన్నది. అన్న ఎక్కడికి వచ్చినా కూడా ఒక ఊపు ఒక బాగా ఉంటుంది. ఎప్పుడు కూడా అన్న ఫుల్ జోష్లో ఉంటాడు. ఎప్పుడు ఆ ఫంక్షన్ ఏదైనా కూడా అలాగనే ఉంటుంది. అన్న ఉంటే ఏ ఫంక్షన్లోనే అన్న ఉంటే బాగుంటుంది. ఏ ఫంక్షన్ అయినా కూడా అన్న సూపర్గా చేస్తాడు. యాంకరింగ్ బాగుంటుంది. అన్న ఎవరైనా కూడా అన్నకు ఫ్యాన్స్ ఫిదా పోల్సిందే. ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. మీరు చేసిన యాంకర్ కూడా మాకు చాలా నచ్చింది. అందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. మేము ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది. నాకు హ్యాపీ. చాలా బాగుంది. మా కొలీగ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, చాలా బాగుంది అని చెప్పారు. బళ్ళారి నుంచి తీసుకొచ్చారా యాంకర్ని అని అడిగారు. కాదండి, మా రిలేషన్ అని చెప్పా.